తెలంగాణలో బీర్లకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. రేషన్ తరహాలో క్యూలో నిల్చున్న చాలినన్ని బీర్లు మాత్రం దొరక్క మద్యం ప్రియులు బాగా ఫీల్ అవుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం, దానికి వడగాలులు తోడవడంతో పాటుగా ఐపీఎల్, లోక్సభ ఎన్నికలు ఇలా అన్ని ఒకేసారి కలిసి రావడంతో బీర్లకు మంచి డిమాండ్ వచ్చేసింది. డిమాండ్కు తగిన సప్లై లేకపోవడంతో చాలా చోట్ల వైన్ షాపులలో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు సగటున 27 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి. డిమాండ్ మాత్రం అందుకు డబ్బులుంది. ఈ విషయం వైన్స్ బార్ల నిర్వాహకులే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 15 రోజుల పాటు రోజుకు 1 కోటి చొప్పున బీర్లు సప్లై చేస్తేనే కొరత తీర్చగలమని అంటున్నారు. సమ్మర్ కావడంతో బీర్లు ఎక్కువగా అమ్ముడు పోవడం కామన్. ఈసారి మాత్రం ఊహించిన దానికన్నా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే 1 కోటికి పైగా కేసుల బీర్లు సేల్ అయ్యాయి. అంటే దాదాపుగా 13 కోట్ల బీర్లు తాగేశారు. డిమాండ్కి తగినట్లుగా సప్లై చేస్తే మే 1 నెలలోనే ఈ స్థాయిలో అమ్మకాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎండాకాలం చల్లని బీరు తాగేందుకు మద్యం ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దానికి తోడు ఐపీఎల్ రావడంతో మధ్యాహ్నం నుంచే మ్యాచ్లు వీక్షిస్తూ బీర్లు సేవిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీలు దాటడంతో బీర్లకు డిమాండ్ పెరుగుతోంది. వైన్స్లలో సరిపడా బీర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాక్ వచ్చిన 2 గంటల్లోనే బీర్లన్నీ అమ్ముడుపోతున్నాయి. చల్లగా లేకపోయినా కొనుక్కొని వెళ్తున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి చేసే కంపెనీలకు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచే బిల్లులు బాకీలుగా ఉన్నాయి. ఈ కారణంగా కొన్ని చోట్ల బీర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో డిమాండ్కు తగినట్లుగా బీర్లు సప్లై కావడం లేదు. మరోవైపు బీర్ల ఉత్పత్తికి అవసరమైన నీటి సరఫరా విషయంలోనూ ఇబ్బందులు ఉండడం కొరతకు కారణంగా చెబుతున్నారు. గతేడాదితో పోల్చి చూస్తే ఈసారి రోజుకు 3 లక్షల బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. అది కూడా బీర్లు అందుబాటులో ఉన్నంత వరకే. పూర్తి స్థాయిలో స్టాక్ పెడితే తాగుడు ఇంకా పెరుగుతోంది, అందులో నో డౌట్.